సంవత్సరం దీర్ఘమాయుష్యమం సమేత పశ్యతా సౌభాగ్యముత్పాయాధాస్తు విపరేతనా आयुष्यादि आरोग्याभिवृद्ध्यर्थं द्वारा स्वस्य श्री चांद्रमाणेन श्री विश्ववसुनाम प्रबोधिनी श्रियं देवी उपपये श्रीर्मा देवी दिशता कांसोष्णा वर्ण्यप्राकारा पात्राज्वलन्त्रीं दुर्गां तर्पयन्ति पद्मे स्थितां హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ప్రతిష్టా మహోత్సవం 3 రోజులు జరిగిందండి. అందులో మొదటి రోజు పూజా కార్యక్రమాలు అక్కడక్కడ కొంచెం చిన్న క్లిప్స్ అనేవి షూట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మా వారు గ్రామదేవత అయిన పోలేరమ్మకి కొబ్బరికాయని నివేదన చేస్తూ ఉన్నారనమాట. ఇంతకంటే ముందు మీరు చూశారు కదా, అది వచ్చేసి పురోహితుల ఆశీర్వాదం అన్నమాట. సో చాలామంది పురోహితులు వచ్చారు, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వచనం చేశారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే చక్కగా ఆకాశంలో ఆ సూర్య నమస్కారము, అలాగే యాగశాలలో ఆ అఖండం ఆ గణపతిని నామస్మరణ చేసుకున్నా, ఆ గణపతి షోడశోపచార పూజనం చేసుకున్నా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ 3 రోజులు జరిగే ఈ ప్రతిష్టా మహోత్సవంలో మీ అందరికీ, వచ్చిన బంధుమిత్రులకి, వచ్చిన బ్రాహ్మణులకి, గ్రామంలో ఉన్న అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇంతవరకు గణపతి పూజ సమాప్తమైంది. తర్వాత స్వస్తి పుణ్యాహ వాచనము. ఈ స్వస్తి పుణ్యాహ వాచనం అంటే వరుణదేవుడు, బ్రహ్మదేవుడు, వాస్తు పురుషుడు ముగ్గురిని కూడా ఆ కలశాలలోకి ఆవాహనం చేసి ఈ కార్యక్రమం అంతా కూడా అక్కడ బ్రాహ్మణుడు కూర్చొని చేస్తుంటాడు. మనం ఎందుకు ఈ యొక్క స్వస్తి పుణ్యాహ వాచనం చేస్తున్నాం? ఈ ఋత్విక్వరణము ఎందుకు ఇస్తారయ్యా అంటే పంచాతాంబూలం పెట్టి బ్రాహ్మణుడికి మనము వరుణం ఇస్తున్నాం. అంటే స్వామి, ఈ ప్రతిష్టా మహోత్సవంలో 3 రోజులు జరిగే కార్యక్రమంలో గణపతి పూజ నుంచి పూర్ణాహుతి అయ్యేంత వరకు కూడా క్రియ గాని, మంత్రం గాని ఏ తప్పు జరిగినా కూడా మీరే బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపూర్ణ జరిపించమని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి కూడా పంచాతాంబూలం ఇచ్చి మంత్రంతో వాటిని దర్భతో చిలికి మీకు తీర్థంగా ఇస్తారు. దీనిని పంచగవ్య ప్రాసన అంటారు. అంటే దేహమంతా కూడా శుద్ధి అవుతుంది. ఇప్పుడు మన తర్వాత జరిగే కార్యక్రమం పుణ్యాహవాచనము స్వామి చేస్తుంటారు. మీరు ఎప్పుడు కూడా మాట్లాడుకోకుండా
బ్రాహ్మణేభ్యో మహాగణేభ్యో నమో నమః. బ్రాహ్మణులందరికీ కూడా నమస్తే. మనసులో మీ తల్లిదండ్రులని మీ ఇష్టదైవాన్ని కులదేవతకు కూడా నమస్కారం చేసుకోండి. సత్యదేవో భవ చందాగస్యాచార్య వేదాయజ్ఞ దక్షిణాశ్చ ప్రియంతా బ్రాహ్మణాశ్చ ప్రియంతా మహేశ్వరాశ్చ ప్రియంతా ఆమేహే ప్రియంతా భగవాన్ సంసురే పుణ్యం నక్షత్రవర్మ పూర్వేణాపర్యో సూర్య ఉదయతే ధనకర్ణైదే సూర్యమచ్చే పశ్యే కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మహాజనాన నమస్కుర్వాణాయ ఆశీర్వచన ఆయుష్మదే స్వస్తి రోగస్వస్తి భవంతో భవంతో స్వస్తి పసుపు కుంకుమ అక్షంతలు విడిపులు వేయండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. చిన్నవస్తస్య కాదమసీమహే కాదుని విశోనామ సంపో నవనాగ సహస్రవలేండి అందరూ. చంద్రక్షేత్రేభ్యో నమః. ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషో ఏషామప్సుకృతేభ్యో సర్వేభ్యో నమః. వైషవో యాతు ధానానా ఏ వా వనస్పతి గుప్రణో సర్వేభ్యో నమః. కర్కోటకాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. నాగరాజ దేవతాభ్యో నమః. క్షీరం నైవేద్యం సమర్పయామి. నారికేల సలిల స్నానం సమర్పయామి. తాంబూలం పెట్టండి. దాంట్లో తాంబూలం లక్ష్మీ వాసుదేవ జగత్పదే నైట్ అయితే నాగరాజ దేవతాభ్యో నారికేల ఫలోదక మహానైవేద్యం సమర్పయామి. చేసిపించండి. ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. కర్పూరం పెట్టి నిదానంగా హారతీయండి. స్వాహ
गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे स्वामी कैलासाने गिलबड़ाले ओम नमः शिवाय 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 ओम नमः शिवाय